ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్పి లైఫ్ స్టైల్. ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ ఎర్రకారం చూడబోతున్నాం. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తున్నాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్టార్ట్ చేయకముందే వాటర్లో సోక్ చేయాలండి. ఎందుకంటే దానికి ఉన్న డస్ట్ అంతా క్లియర్ అయ్యి మంచి కలర్ వస్తుంది పచ్చడి. ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను, వేయించుకోవాలి. ఇలా కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోద్దండి. ఆనియన్స్ తీసి చల్లారబెట్టుకోవాలి. దించేసుకోవచ్చు. టమాటోలు వేయించుకున్న ప్యాన్లోనే ఇప్పుడు మనం ఎండుమిర్చి రోస్ట్ చేసుకుంటున్నామండి. లైట్గా రోస్ట్ చేయండి. ఆనియన్స్, టమాటోస్ అన్నీ చల్లారిపోయినాయండి. వీటిని మిక్సీ జార్లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇందులోకే సాల్ట్, టామరిండ్ 2 కలిపి మిక్సీ పట్టి ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. తాలింపు వేసుకుంటున్నామండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకున్నామండి. ఇప్పుడు మనం కరివేపాకు యాడ్ చేస్తున్నామండి. కావాలంటే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి పచ్చడి వేసేసి మనము కొద్దిగా నీళ్లు ఎగిరిపోయేదాకా వేయించుకోవాలండి. వాటర్లో సోక్ చేయడం వల్ల రెడ్ చిల్లీ కలర్ ఇలా వస్తుందండి. చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుందాం. రాయలసీమ స్పెషల్ ఎర్రకారం రెడీ అండి. ఈ ఎర్రకారంలోకి దోశలు, పొంగనాలు, పునుగులు ఏదైనా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్లో పొంగనాలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను.